విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒకటి కాదు రెండు ప్రమాదాలు జరిగాయి. మొదటి ప్రమాదం జరిగి ఉంటే చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం ఉండేది. వైజాగ్ నగరానికి కూడా కొంత ఆపద పొంచి ఉండేది అనేది చెప్తున్నారు అధికారులు. అయితే రెండోసారి జరిగినటువంటి ప్రమాదంతోనే 8 మంది చనిపోయారు, 6గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే రెండో స్టీల్ మెల్టింగ్ షాప్లో 60 టన్నుల స్టీల్ వాటర్ బకెట్ ఒలికిందంట. అంటే 1 by 1 కంటిన్యూస్గా క్యాస్టింగ్ అవుతోంది. సో ఫస్ట్ వచ్చినటువంటి ఆ స్టీల్ మెల్టింగ్ ఆ బకెట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ వాటర్ని తీసుకెళ్లే బకెట్, ఆ బకెట్ ఒకసారిగా ఒలికింది. అంటే కింద పడలేదు ఇంకా, కానీ జస్ట్ వణికింది అంతే. ఆ తర్వాత వెంటనే వచ్చినట్టు మొదటి స్టీల్ మెల్టింగ్ షాప్లో ఆ స్టీల్ వాటర్ ఒలికిపోవడంతో ఆ 9 మంది మరణించారు, 6గురికి గాయాలయ్యాయి. సో ఫస్ట్ వచ్చినటువంటి ఆ బకెట్లో కొంచెం ఒలికింది, అప్పటికైనా గమనించాలి కదా, అప్పటికైనా గమనించాల్సింది. కానీ ఎవరు గమనించలేదు, ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వెంటనే వచ్చినటువంటి మరో బకెట్ ఒలికిపోవడంతోనే ఇంతటి ప్రమాదం జరిగింది. మొదటి ప్రమాదం జరిగి ఉంటే అక్కడ స్పాట్లో 16 మంది ఉన్నారంటే, ఒకరిద్దరు కాదు, 16 మంది, అంటే మరణాల సంఖ్య పెరిగేది. అండ్ మొదట వచ్చినటువంటి బకెట్ వెరీ నియర్ బైగా దాని ఏమంటారు, ఈ స్టీల్ మెల్టింగ్ ఎక్కడైతే జరుగుతుందో మొల్టెన్ స్టీల్, ఇదంతా ఆ పెద్దగా కుత ఉడుకుతూ మసిలుతున్నటువంటి ఆ పూర్తిగా ఉన్నటువంటి ట్యాంక్ దగ్గర సమీపంగా జరిగింది కాబట్టి అది కూడా ప్రమాదానికి గురయ్యేది. 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడుకుతున్నటువంటి ఐరన్ వాటర్, ఆ 60 టన్నుల ఐరన్ వాటర్ ఆ బకెట్లో తరలిస్తున్నటువంటిది ఒక్కసారిగా ఆ శరీరాలపై పడిపోయిందని అర్థం చేసుకోండి ఎంతలా మారిందనేది. వారంతా కూడా మసి బొగ్గు, కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకవు. SMS2లో ఈ ప్రమాదం జరుగుతుందని ముందే పసిగట్టిన ఇంజనీర్లు ఐరన్ వాటర్ బకెట్ని క్రెయిన్తో ఎత్తే సమయంలోనే ఈ విషయాన్ని గుర్తించారు వర్కర్లు. స్పాట్ నుంచి 16 మంది తప్పించుకున్నారంట. 3:57 ముందుగా ఈ సంఘటన జరిగింది. ఆ వెంటనే 4:25 SMS1లో క్రెయిన్ లింక్ నుంచి తెగి కింద పడిపోయిన ఇంకో ఐరన్ వాటర్ బకెట్. అంటే 3:57 హాఫ్ అన్ అవర్ ముందే ఓ ఇన్సిడెంట్ జరిగింది. అది జరిగినప్పుడైనా వెంటనే అలర్ట్ కావాల్సింది. కానీ అలా అలర్ట్ అవ్వకుండా తప్పించుకున్నటువంటి ఆ 16 మంది అక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొక వెంటనే హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇంకో ఇన్స్టాన్స్లో SMS1లో క్రెయిన్ లింక్ నుంచి ఐరన్ వాటర్ బకెట్ కింద పడిపోయింది. 2024లో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. అప్పట్లో కూడా 20 మంది చనిపోయారు, 200 మందికి గాయాలయ్యాయి అనేది అక్కడ అధికారులు చెప్తున్నమాట. అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నమాట. అప్పటి నుంచి మేలుకొని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. బ్లాస్ట్ ఫర్నేస్, SMSలలో కంప్యూటర్ సిస్టమ్స్తో బకెట్ లిఫ్టింగ్ చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇంకా మాన్యువల్ సిస్టంలోనే కొనసాగుతుంది అనేది కార్మికులు అంటున్నారు. మాన్యువల్ సిస్టమ్ వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు ఇంజనీర్లు. దేశంలోని మిగతా స్టీల్ ప్లాంట్స్లోని SMSలలో కంప్యూటర్ టెక్నాలజీ ఉంటే ఇక్కడ ఇంకా మాన్యువల్గానే కొనసాగుతోంది. ఇది అక్కడ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కార్మిక సంఘాలకు సంబంధించి కొంతమంది నాయకులు కూడా AITUC నుంచి ఒక నాయకుడు, INTUC నుంచి ఒక నాయకుడు మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సో AITUC కార్యదర్శి కొరడా వెంకట్రావు ఏమంటున్నారంటే, గతంలో కూడా తన 30 ఏళ్ళ అనుభవంలో ఇటువంటి 2 ఒకే సంఘటనతో వితిన్ షార్ట్ టైంలో జరగడం మొదటిసారి అని చెప్తున్నారు ఆయన. సో 4:25 ఇప్పుడు ప్రమాదం జరిగి 8 మంది చనిపోతే 3:57 సమయంలోనే ఇంకో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నుంచి 16 మంది తప్పించుకున్నారు అక్కడి నుంచి. 60 టన్నులు ఉన్నటువంటి ఐరన్ వాటర్ బకెట్ ఒక్కసారిగా ఒలికింది. ఇది కనుక బ్లాస్ట్ జరిగి ఉంటే 4 పర్మనెంట్ ఎంప్లాయీస్, 2 ఇన్ఛార్జీలు, 10 మంది కళాశీలు, మొత్తం 16 మంది అక్కడ చాలా తీవ్రంగా ప్రమాదానికి గురయ్యేవారు. వాళ్ళు అక్కడ తప్పించుకున్నారు. వెంటనే SMS1లో మరోసారి ఈ సంఘటన జరిగింది, 8 మంది చనిపోయారు. SMS2లో అది ఒలికి కొంత తప్పించుకోగలిగితే SMS1లో మాత్రం ఈ లాడల్, అంటే ఈ బకెట్, ఐరన్ వాటర్ బకెట్ కొంత ఒలికిపోయి ఆ ద్రవం అంతా కింద పడిపోయి 9 మంది అక్కడ స్పాట్లోనే చనిపోయారు, 6గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇక్కడ ఇంకా మాన్యువల్ సిస్టమ్ రన్ చేయడమే ఈ ప్రమాదానికి కారణము. ఆ మాన్యువల్ సిస్టమ్ నుంచి వేరే దానికి ఆల్టర్నేట్ చేంజ్ కావాలని చెప్పి గతంలో చాలాసార్లు వినతులు వెళ్ళాయి. చాలామంది చనిపోతున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోలేదనేది అక్కడి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్ అండ్ SMSలలో కంప్యూటర్ సిస్టమ్తో రన్ చేయాలి అని చెప్పి ఇతర ప్రాంతాల్లో, ఇతర స్టీల్ ప్లాంట్లు నడుస్తూ ఉన్న మన దగ్గర వైజాగ్ స్టీల్లో మాత్రం ఇంకా పాత మూసా పద్ధతిలోని మాన్యువల్ సిస్టంలో రన్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఇక్కడ మీకు ఫోటోలు ఒక్కొక్కరు కనిపిస్తున్నవన్నీ కూడా
ఆ ప్రమాద ఘటనలో చనిపోయినటువంటి కార్మికుల ఫోటోలు అవన్నీ కూడా. సో కార్మికులందరూ కూడా ఒకసారిగా ఎవరు ఊహించలేరు, రోజులాగానే అక్కడ పనికి వస్తున్నాం అనుకున్నారు కానీ ఇంతటి ప్రమాదంలో చనిపోతామని కూడా అనుకోలేదు. భానుకుమార్, అప్పారావు, కృష్ణ, ప్రభాకర్, కుమార్, రమణ, త్రినాథ్, అప్పల్ రాజు వీళ్ళందరూ కూడా స్పాట్లో అక్కడ ఆ ఐరన్ వాటర్ బకెట్ తెగిపోయి కింద పడడంతో దాని పక్కనే పనిచేస్తున్న 9 మంది కూడా స్పాట్లోనే చనిపోయారు. మిగిలిన వారికి చాలా తీవ్రంగా గాయాలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, సో మొదటి ప్రమాదం జరిగినప్పుడే 3 గంటల 57 నిమిషాల సమయంలో మొదటి ప్రమాదం అంటే ఒలికిపోయింది, ఒకసారిగా షేక్ అయింది. అప్పుడు అక్కడి నుంచి 16 మంది పనిచేస్తున్న వారంతా కూడా సేఫ్గా తప్పించుకోగలరు, లేదంటే అక్కడే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది, ప్రమాదం ఎక్కువ సంఖ్యలో జరిగి ఉండేది. అది జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్కి మళ్ళీ రెండో ఇన్స్టాన్స్లో ఈ ప్రమాదం జరిగింది. సో మొదటిసారి జరిగినప్పుడే దాన్ని గుర్తించలేకపోయారా, దాన్ని గమనించలేకపోయారా? సో రెండవసారి ప్రమాదంలో ఇంత దగ్గరగా ఎప్పుడు ఇంత ప్రమాదం జరగలేదు అనేది అక్కడ కార్మిక నాయకులు చెప్తున్నమాట. సో ఇంకా మాన్యువల్ సిస్టమ్గా రన్ చేయడమే ఈ ప్రమాదానికి కారణం అనుకుంటున్నారా? అక్కడ అధికారుల విచారణ ఏం తేలింది? మనోజ్, అధికారుల విచారణ నివేదికను బయటపెట్టలేదు. ఏదైతే ప్రమాదం జరిగిందో దానిపై ఒక 3 నిపుణులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా నిన్న బొకారో స్టీల్ ప్లాంట్ కి చెందిన డైరెక్టర్ స్థాయి అధికారితో కూడిన 3 కమిటీ సభ్యులు SMS1 విభాగానికి నిన్న మధ్యాహ్నం తర్వాత రావడం జరిగింది. అక్కడ కొందరు కార్మికులతో మాట్లాడారు. అట్లాగే ఆ పరిసరాల్లో ఉన్న పరిస్థితులను కూడా విచారించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సంఘటన 1 కాదు 2 అనే విషయాన్ని మొన్న సాయంత్రం ఆర్టీవీ విషయాన్ని చెప్పడం జరిగింది. మనకి అక్కడ ఉన్న ఐఐటీసీ నాయకులు ఆదినారాయణ, అలాగే సిఐటివి నాయకులు అయోధ్యరామ్ తదితరులు కూడా వెంటనే చెప్పడం జరిగింది. అట్లాగే ఆ సమయంలో అంటే SMS1 లో పనిచేస్తున్న ప్రసాద్ అనే కార్మికుడు కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే ప్రమాదం 4:15 గంటల సమయంలో దాదాపుగా జరిగినట్టు SMS1 లో చెప్పడం జరుగుతుంది. అయితే దానికి కొన్ని అంటే దాదాపుగా 25 నిమిషాల ముందే, అంటే 25 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే SMS2 లో కూడా ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన క్షణంలోనే అంటే కొద్దిసేపట్లోనే ఆ లిక్విడ్ స్టీల్ కింద పడింది. అయితే ఆ విభాగంలో ఆ సమయంలో దాదాపు 16 మంది పనిచేస్తున్నారు. వారందరూ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ తప్పించుకున్న వెంటనే వారందరూ కూడా చాలా సంతోషంగా వాట్సాప్ మెసేజ్లు కూడా ఇతర స్నేహితులకు కూడా పెట్టినట్టు ఇప్పుడు తెలుస్తుంది. మృత్యుంజయలం అని కూడా ఒకరికొకరు వాట్సాప్ చేసుకున్నారు. అయితే ఆ విషయం అంటే ప్రమాదం జరిగింది, ప్రమాదం నుంచి ప్రాణాపాయం జరగలేదని వారు చాలా సంతోషంగా ఉంటున్న కొద్దిసేపట్లోనే మరోవైపు SMS1 లో ఒకసారి లాడెన్లో ఒక విస్ఫోటనం జరిగిన పరిస్థితి. ఆ విస్ఫోటనంతో ఒకసారిగా దాదాపు 50 టన్నుల లిక్విడ్ స్టీల్ కింద పడిపోవడంతో ఒక్కసారిగా 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 8 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు పరిస్థితి సూరిబాబు అలాగే పాటిరాజు, వారిద్దరు 95% గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి అంటే 95% గాయాలు